అందరికీ నమస్కారం। ఈరోజు మా బాపమ్మ పెసరపప్పు జరుగుతుంది। సాట జరగడంలో మస్తు మందికి తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం। బాపమ్మ, సాట జరగడంలో కొన్ని రకాలు ఉంటాయంటగా, నాకు నేర్పుతావా? ఎందుకు నేర్పనరా, నిమ్మతంగా చెప్తాను, నేర్చుకో। ఇది చెరువుడు అంటారా, ఇది మీది పోతా అంటే చిటికెళ్ళేసి చెరగాలరా। ఈ 3 పొరలు వస్తుంది। ఈ ముందటి పొరం గారెలు వేసుకోవాలి, ఈ నడిపప్పు కూర వండుకోవాలి, వెనక పెసర్లు వస్తాయి విసురుకోవాలి। ఇది నేవుడు అంటారమ్మా। నేవుడు అంటే ఈ మూలకం సన్నపప్పు వస్తుంది, నడిగోలిగనో మంచి పప్పు వస్తుంది, ఇవేం పెసర్లు ఈ మూలకు వస్తాయి। దీన్ని మలుచుడు అంటారా। ఈ షాటడ్డం పెట్టుకొని చెరుగుతా ఉంటే రాళ్ళు వెనక పోతాయి, ఒడ్లు ముందుకు వస్తాయి, ఇవి పట్టించుకోవచ్చు। ఈ రాళ్ళు పారిపోయాలి। దీన్ని ఏమంటారు బాపమ్మ? ఇది కోడుని అంటారు। ఈ సన్న పరమం ముందడికి వస్తుంది, గారెలు వేసుకోవచ్చు। ఈ పెసర్లు వెనకకు వచ్చినాయి, ఈ రోట్లు వేసి రుబ్బుకొని పెసర గారెలు చేసుకోవాలి। ఈ నడిదో కూర వండుకోవాలి। ఇది తాల్చుడు అంటారు। ఈ పెసర్లు ముందడికి వస్తాయి, ఈ పప్పు వెనకకు పోతుంది। దేనికైనా ఉపయోగిస్తుంది, నువ్వులైనా కందులైనా పెసర్లైనా ఇట్లా దాల్చుకుంటే, పిండిలో కూడా ఏమన్నా రాళ్ళు కలిసిన పిండిలో పెసర్లు కలిసిన ఇట్లా దాల్చుకుంటే అవి ముందడికి వస్తాయి, ఇవి వెనకకు పోతాయి, నువ్వులైనా ఇవి వెనకకు పోతాయి, ఇట్లా దాల్చుకోవాలి। సాటతో జరగడం అందరికి తెలిసిందే, కానీ ఇందులో కోడటం, నేమటం,